ఇవ్వాలి 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 ఇచ్చే వరకు ఇచ్చే వరకు ఇచ్చే వరకు ఇవ్వాలి 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 సర్వే డబ్బులు సర్వే డబ్బులు సర్వే డబ్బులు ఇచ్చే వరకు ఇచ్చే వరకు ఇచ్చే వరకు అందరికి అమౌంట్ వచ్చింది, మాకు రాలేదు. మరి రాని వాళ్ళ లిస్టు చూపించండి, ఎవరిది రాలేదు, ఎప్పుడు డబ్బులు వస్తున్నారు, ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. 4 రోజుల నుంచి మేము జిహెచ్ఎంసీ తిరుగుతూనే ఉన్నాం. మేము శాలరీ లేదు, జాయిన్ అయినప్పటి నుంచి అక్కడే అకౌంట్ ఉంది మాకు. అదే అకౌంట్ లో శాలరీ పడుతుంది, ఏదైనా అందులోనే పడుతుంది. మరి ఇప్పుడు ఎందుకు తప్పు అవుతుంది? రిజల్ట్ ఎందుకు వస్తుంది? ఇన్ని సంవత్సరాలు ప్రతి 3 ఈపీలకి 3 నెంబర్స్ 10 నెంబర్స్ ఉన్నారు మొత్తంలో. ఆ 10 నెంబర్స్ 7 నెంబర్స్ చేసి 3 నెంబర్స్ అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు మా సూపర్వైజర్ సూపర్వైజర్ కింద 10 మెంబర్స్ చేస్తారు కదా మేడం. 7 మెంబర్స్ కో 8 మెంబర్స్ కో వచ్చినాయి, ఇంకో 2 మెంబర్స్ కి రాలేదు. ఎందుకు రాలేదు? ఏ కారణంగా రాలేదు. మళ్ళీ అందులోనూ ఎక్కువ అంగన్వాడీ టీచర్స్ కి రాలేదు, ఒక 3 వీళ్ళు మిగిలిపోయారు. మొత్తము 40 మెంబర్స్ అని చెబుతున్నారు మేడం. ఆ 40 మెంబర్స్ లిస్ట్ ఇవ్వండి, మరి ఫైనల్ లిస్ట్ పంపించి అంటున్నారు కదా. ఆ లిస్ట్ మాకు చూపిస్తే మా పేరు ఉందా లేదా ఫీల్ అవుతాం. సార్ మేము మన సెన్సస్ సర్వే చేసాం సార్. సర్వే చేసిన తర్వాత అమౌంట్ అనేది ఆశాలకు ఆర్పీలకు మాత్రము కరెక్ట్ గా మన 4 days బ్యాక్ ముందు అందరికి వేసేస్తారు సార్. మాకు అంగన్వాడీ వాళ్ళకి మాత్రం ఎప్పటికీ వేసారు, ఒక 2-3 తప్ప ఏ ఒక్కరికి కూడా అమౌంట్ లేదు. ఇక్కడికి వచ్చి కూడా అమౌంట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే కడుపుతోటి ఉన్న ఆశా పాపం ఆమె 8 నెలల కడుపుతోటి ఉండి కూడా సర్వే చేసి ఇప్పుడు 4 నెలల పిల్లోడు ఎత్తుకొని వచ్చింది సార్. అమౌంట్ గురించి అడిగితే అమౌంట్ వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడు సంబంధం లేదని అంటున్నారు. ఇప్పుడు తెలియదు. అడిగితే ఇప్పుడు మేము మొత్తం 40 మెంబర్స్ ఉన్నాం సార్. 10 రావాలి సార్. కులగన సర్వే చేశాం సార్. ఎప్పుడు అసలు వస్తాయా ఏ సంగతి చెప్పట్లేదు సార్. 4 days నుంచి తిరుగుతున్నాం. చిన్న బాబులు ఎత్తుకొని వచ్చాం. తిరిగిన ఇక్కడికి నా కొడుకు ఉంటే 4 నెలలు అవుతుంది, ఇంతవరకు నాకు డబ్బులు వేయలేదు. ఎవరు తీసుకున్నారు పైసలు ఇవ్వండి నాకు. ఇప్పుడు పైసలు వదిలిన వాళ్ళందరూ వదిలిన పైసలు మాకు మేమేం చేసినాం అసలు పైసలకి? అసలు తీసేసాం కావాలి మాకు పైసలు, మా బరాబర్ పైసలు మాకు ఇవ్వాలి. ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతా, లేకపోతే ఇంకనే చచ్చిపోతా. 4 రోజులు నుంచి తిరుగుతున్నా. ముగ్గురు పైసలు మొత్తం దగ్గర పెట్టుకున్నారు. ఇంతవరకు సార్ టేబుల్ మీద కూడా వెళ్ళలేదు, అక్కడే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మేము బ్యాంకు అకౌంట్ నెంబర్ బ్యాంకు కూడా చెప్తున్నా నేను ఇక్కడ మీరెవరు మాట్లాడినప్పుడు పైసలు ఇవ్వాలి ఖచ్చితంగా. చేయించుకుంటారు. పైసలు అడిగేసరికి ఎప్పుడు ఇదే తలనొప్పి. ఈ డబ్బులు ఇవ్వరు. 4 ఏళ్ల నుండి బిఎల్ఓ డబ్బులు అండి.
మేము ఒక నెల రోజులు మొత్తం సర్వే చేసినందుకు గాను మాకు ఇవ్వాల్సిన వేతనం అనేది 10,000 అనేది అందరికి ఇచ్చారు. ఆర్పీలకు ఇచ్చారు, ఆశా వర్కర్లకు ఇచ్చారు, SHG గ్రూప్ మెంబర్లకు ఇచ్చారు, స్టూడెంట్స్ను పెట్టుకొని స్టూడెంట్స్ కూడా అందరికీ క్రెడిట్ అయ్యి ఒక సూపర్వైజర్కు 10 మందిని ఎన్యూమరేటర్లను ఇస్తే అందులో 7గురికి 8 మందికి మాత్రమే అమౌంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళమంటే ఓన్లీ ఒక్కొక్కరికి ఎన్యూమరేటర్కి అనేది 2-3 అంగన్వాడీ టీచర్లను ఇచ్చారు. ఆ 2-3 అంగన్వాడీ టీచర్లకు మాత్రం అసలు రాలేదు. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఏ ఒక్కరికి అమౌంట్ అనేది మాకు ఇంతవరకు రాలేదు. ఆ అమౌంట్ కోసం అనేది ఇక్కడికి వచ్చి అడిగితే పైకి వెళ్తే కిందికి వెళ్ళి అడగమంటారు, కిందికి వస్తే పైకి వెళ్ళి అడగమంటారు. ఒకరి నుంచి ఒకరు తప్పించుకుంటున్నారు కానీ మాకు ఇచ్చే అమౌంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. 4 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అమౌంట్ గురించి అడిగితే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము పని చేయకపోతే మీకు మెమోలు ఇస్తాము, ఖచ్చితంగా ఈ టైంకి ఈ రోజుకి ఇంత ఫిగర్ అనేది టార్గెట్ రీచ్ కాకపోతే మీకు మెమోలు ఇస్తామని మాత్రం మమ్మల్ని మాత్రం టార్చర్ పెడతారు. ఈ విధంగా ఇప్పుడు డబ్బుల కోసం వచ్చి అడిగినప్పుడు మాత్రం ఇక్కడికి వెళ్ళి అడుగు, అక్కడికి వెళ్ళి అడుగు, మా అకౌంట్లు అనేది కూడా సరిగా లేవని చెప్పేసి అన్నారు. మేము 20 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాము. అదే అకౌంట్ నెంబర్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి అమౌంట్ కూడా టోటల్గా అందులోనే మాకు క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అమౌంట్ మాత్రం అందులో క్రెడిట్ కావడానికి మాత్రం అది సర్వర్ ఇష్యూ అంటున్నారు. ఒకసారి మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరిదాన్ని ఇవ్వమనంటే ఆ విధంగా కూడా మా హస్బెండ్ అనేది మేము అకౌంట్ నెంబర్లు అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ అకౌంట్ నెంబర్లు అందులో జమ కాలేదు, ఇందులో జమ కాలేదు. అసలు ఎక్కడ అమౌంట్ అనేది మాకు ఓన్లీ అంగన్వాడీ టీచర్లకు మాత్రమే మెన్షన్ చేసి మరి మాకు మాత్రమే రాలేదు అమౌంట్. మిగతా వాళ్ళకి మాత్రం అందరికీ అమౌంట్ వచ్చేసింది. మాకు ఎందుకు రాలేదు అనేది దాని గురించి అడిగితే మాత్రం ఆన్సర్ మాత్రం ఇవ్వట్లేదు. మాకు ఆన్సర్ వచ్చి మా అమౌంట్ మాకు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం. ఎంతమంది మొత్తం ఇక్కడ మాత్రం 45 మంది ఉన్నాం. పేరు స్వర్ణశ్రీ. మేము రామంతపూర్ వివేక్ నగర్లో ఉంటాను. నేను ఆశా వర్కర్ని. కులగణన సర్వే నన్ను చేయనిచ్చారు. నేను అప్పుడు 8 months ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అయినా కూడా చెయ్యాలి అని అన్నారు. నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. అందరికీ పడ్డాయి, ఆశా వర్కర్స్కి అందరికీ, చేసిన వాళ్ళందరికీ పడ్డాయి. మాకు అంగన్వాడీకి మాత్రమే పడలేదు. ఆశా వర్కర్లో 2 ఉన్నాము. SHG మెంబర్ వాళ్ళకు కూడా 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా పడలేదు. అంగన్వాడీ టీచర్స్కి అయితే ఒక్కరికి కూడా రాలేదు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేస్తే నాకు ఇప్పుడు 4 నెలల బాబు ఉన్నాడు. ఇంతవరకు నాకు కులగణన సర్వే డబ్బులు రాలేదు. మరి మా లిస్ట్లో పేర్లు ఉన్నాయా అంటే అట్లా కూడా లేవు. ఎక్కడికి వెళ్ళాయి మా డబ్బులు చెప్పండి. వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండి పోరాడుతూనే ఉంటాము.